ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కార్తిక్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే, హలో ఇండియా అంటూ మెన్షన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఇక్కడ పోలీస్ వ్యవస్థని సీఎం చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పని అంటున్నాడు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? హలో ఇండియా ఎందుకు, హలో వరల్డ్ అంటే అయిపోయేదిగా. ఎట్టాగు లండన్లో ఉన్నాడు. అవును, కాబట్టి హలో వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం వినపడేది, ప్రపంచం మొత్తం చూసేది ఆంధ్ర వైపు. ఎట్టాగు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ కూడా దానికి తోడ్పాటిచ్చే విధంగా హలో వరల్డ్ అంటే బాగుండేదేమో. ఓకే, నేనంటే ఏంటంటే, సరే హలో ఇండియా అన్నాడు, పోనీ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే మంచిదే. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి వింటే చాలా మంచిదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఆర్సెల్ఆర్మిట్టర్ ప్రాజెక్ట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఐబిఎం, ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్లు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా దేశం అంతా చూసిద్ది. అది చూడాలని చెప్పి హలో ఇండియా అని చెప్పి అన్నారంటారా? అదే మంచి పరిణామం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తున్నట్టు లెక్క. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన పాయింట్స్ ఏదో పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలని, సోషల్ మీడియా కార్యకర్తని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ, రాజ్యాంగ స్ఫూర్తి అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తన అధికారంలో ఉన్నప్పుడు అసలు భావాన్ని వ్యక్తీకరించే అవకాశాన్ని ఇచ్చారా? అది సోషల్ మీడియా కార్యకర్తల దాకా కూడా అవసరం లేదు. ప్రజా సంఘాల విషయంలో ఏం చేశారు, ఉద్యోగ సంఘాల విషయంలో ఏం చేశారు? టీచర్స్ తమ బాధను చెప్పుకుందామనంటే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజా సంఘంతో తన 5 సంవత్సరాల పరిపాలనలో భేటీ అయ్యాడు చెప్పండి? ఒక్క ప్రజా సంఘంతో భేటీ అయ్యి చెప్పండి, ప్రజల గొంతు విన్నది చెప్పండి. సరే, తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కలవరు, వేరే విషయం. అవును, సామాన్య ప్రజల్ని కలవరు, వేరే విషయం. గెలిపించిన వైసీపీ కార్యకర్తలకు కూడా అపాయింట్మెంట్ ఎవరు, వేరే విషయం. కానీ ప్రజా సంఘాలతో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలతో భేటీ అయ్యారా? ఆశా వర్కర్లతో భేటీ అయ్యారా? ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారా? ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారా? వాళ్ళ సమస్యలు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళ భావాన్ని ఎప్పుడైనా వ్యక్తీకరించే అవకాశాన్ని కల్పించారా? ఆందోళన చేయనిచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శన చేయనిచ్చారా? పోలీసు రాజ్యం ద్వారా అణచివేసే ప్రయత్నం కదా. అసలు పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది అంటున్నారు. అప్పుడు ఏకంగా డ్రైవర్ డోర్ డెలివరీ చేశారు కదా. ఎస్, వాళ్ళకి నచ్చిన వాళ్ళని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అవును, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. కరోనా టైంలో మాస్క్ కరీని పాపానికి ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద చంపిచ్చోడని ముద్రేశారు. అప్పుడు ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ మొత్తం? వైసీపీకి వంటగాగిందా? ఒక ఉదాహరణ చెప్తా. ఒక హీరోయిన్, మా జత్వాని, కాదంబరి జత్వాని, ఆమె సినిమా నటి మాత్రమే కాదు, ఆమె డాక్టర్ కూడా. వాళ్ళ కుటుంబం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ మదరు ఆర్బీఐ రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ మేజరు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఫేక్ కేసు పెట్టి ఆంధ్రాలో ఏ రకంగా వేధించారు? ఆ కేసు వేధించడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఆ అమ్మాయిని వేధించడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ముంబైలో ఒక పారిశ్రామికవేత్త అమ్మాయి మీద కేసు పెట్టడం. పారిశ్రామికవేత్త మీద అమ్మాయి కేసు పెట్టింది అంటే ఎక్కడో ముంబైలో పెట్టింది. ఆ అమ్మాయి మీద ఇక్కడ ఫేక్ కేసు పెట్టి ఆ కేసు వాపసు తీసుకుంటే ఈ కేసు వాపసు తీసుకుంటామని బెదిరించేసి ఒక అమ్మాయిని ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం, పోలీసులు ఇబ్బంది పెట్టడం ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడా లేదేమో. ఒక అమ్మాయికి బాధ కలిగితే పోలీసులు చెప్పుకుంటుంది, పోలీసులు స్పందించకపోతే ప్రభుత్వాన్ని చెప్పుకుంటుంది. కానీ ప్రభుత్వ అనుమతితో పోలీసులే వేధించడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగింది. ఇప్పుడు అలాంటి సంఘటనలు ఉన్నాయా? పోలీసుల ద్వారా అమ్మాయిని వేధిస్తున్నారా? పోలీసుల ద్వారా ప్రజల్ని వేధిస్తున్నారా? మేబీ పోలీసులు ఏమన్నా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడతారు. ఇష్టం వచ్చినట్టుగా రాస్తే పెట్టుకున్నట్టుంటారు, ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, అప్పుడు సీఎం పిఆర్ఓ శ్రీహరి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఒక జరగని నేరాన్ని చంద్రబాబు నాయుడికి పూసి చంద్రబాబు నాయుడిని హంతకుడుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పెడతారు. అవును, గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టలేదా? ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టాడు కదా. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి గారి మీద పెట్టాడుగా.
అనేక మంది జర్నలిస్టుల మీద పెట్టాడుగా. అవును. సరే పోని అసలు జర్నలిస్టుల మీద, ప్రజల మీద, బయట ఉన్న ప్రజా సంఘాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద కూడా వదిలేద్దాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అచ్చెన్నాయుడు నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు అందరి మీద కేసులు పెట్టాడు, అది వదిలేద్దాం. చివరికి తన పార్టీ నుంచి ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు అని చెప్పిన పాపానికి రఘురామ కృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తిని అడ్డగోలుగా అరెస్ట్ చేసి అరెస్ట్ అనాలో కిడ్నాప్ అనాలో ఇక దార్చాలి చేసి, అది కూడా పుట్టినరోజున అరెస్ట్ చేసి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఆయన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారో అన్న దానికి సంబంధించి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి హార్ట్ సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి గుండెల మీద కూర్చొని గుద్దేసి చంపే ప్రయత్నం చేశారన్నది ఆయన ఆరోపణ. దాని మీద ఐపీఎస్లు కూడా బుక్ అయ్యే కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాకి చొక్కాలు వైసీపీ చొక్కాల్లాగా పనిచేస్తాయి అనేటువంటి ఒక నెపంతో 3 ఐపీఎస్లు సస్పెండ్కి గురయ్యారు. ఈ దేశ చరిత్రలో ఈ మొట్టమొదటిసారి 3 ఐపీఎస్లు ఎట్ ఏ టైం సస్పెండ్ కావటం. సీతారామాంజనేయులు అండ్ విశాలగున్ని, కాంతి రాణాటాట 3 ఐపీఎస్లు సస్పెండ్ చేశారు. ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈ 3 మీద ఉన్న ఆరోపణ ఏంది? అప్పుడు వైసీపీ ఆదేశాలకు లొంగి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలకు లొంగి చట్టవిరుద్ధంగా ఈ జత్వాన్ని నివేదించారు అన్నటువంటి కేసు. సీతారామాంజనేయుల మీద అయితే ఒక్క కేసు కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఇవాళ పోలీస్ వ్యవస్థను వాడుకుంది ఎవరు అంటే ఏం చెప్తారు? ఇంకా ఇన్ని ఉదాహరణలు చెప్తాను నేను నీకు. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా. మరో పక్క రోజా గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పని ఈమె కూడా మాట్లాడుతుంది. ఒకవేళ నిజమే రోజా గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగమే నడిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాట్లాడగలిగే పరిస్థితి స్వేచ్ఛ రోజా గారికి ఉండేదా? అలా మాట్లాడగలిగే స్వేచ్ఛ రోజా గారికి ఉండేదా? రోజా గారు ఇప్పటివరకు అరెస్టు కాకుండా ఉండగలిగేదా? ఇప్పుడు ఎంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు లెక్క ప్రకారం చెప్తాం. రెడ్ బుక్ ప్రకారం అయితే కొడా నాని కూడా అరెస్ట్ కావాలి. మీరు బందరు సంబంధించిన వ్యక్తి కాబట్టి మీ పేరు నాని కూడా అరెస్ట్ కావాలి. ఎందుకు అరెస్ట్ కాదా? కూటమి కార్యకర్తలేమో పోలీస్ వ్యవస్థను వాడరైంది, వైసీపీ వాడినట్టు వాడరైంది, వాళ్ళని అప్పుడు ఎవరు పడితే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ మీ కొడి రవీంద్ర అరెస్ట్ అయ్యారు గతంలో. మరి ఇప్పుడు పేరు నాన్ని అరెస్ట్ చేయలేదని కొడి రవీంద్ర అభిమానులు కోరుకుంటారుగా. కేసులు కూడా కనపడుతున్నాయి కానీ అరెస్ట్ చేయట్లే. ఒక రెడ్ బుక్ నడిస్తే పేరు నాని అరెస్ట్ కావాలి, ఆర్కే రోజు అరెస్ట్ కావాలి. అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడని వైసీపీ చెప్పొచ్చాక ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అందరూ వినేటట్టు తిట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు తల్లిని. ఆ మాట మాట్లాడినప్పుడు ఎవరు అరెస్ట్ చేయకుండా ఉంటారు? అంటే కావాలని అరెస్ట్ అయినట్టు, మా ఊరు వీళ్ళు అరెస్ట్ చేసినట్టు కాదు, వాళ్ళే తిట్టి అరెస్ట్ అయ్యారు అన్నట్టు లెక్క. వాళ్ళే తిట్టి అరెస్ట్ అయ్యారు. అతను తిట్టి అందరూ చూశారు కదా. ఇప్పుడు అలా తిట్టిన తర్వాత కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయదని ఎవరైనా అంటారా? అంటారు కదా. కాబట్టి ఇప్పుడు అట్ట అనుకుంటే అరెస్ట్ చేయదలుచుకుంటే ఇంకా చాలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలి, ఆర్కే రోజాని అరెస్ట్ చేయాలి, కొడా నాన్ని అరెస్ట్ చేయాలి. చేయలేదు వీళ్ళందరినీ, చేయలేదు కదండి వీళ్ళందరినీ. ఒకవేళ రెడ్ బుక్కే నడిస్తే ఈ పాటికి పెద్దిరెడ్డి రామచంద్రని అరెస్ట్ చేయాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం అక్కడ ఉన్న టీడీపీ వాడు ఎంత ఇబ్బంది పెట్టాడు. ఏకంగా అంగల దగ్గర చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేపించాడు అనేటువంటి ఆరోపణ ఉంది కదా పెద్దిరెడ్డి మీద. అందులో ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థిగా పెద్దిరెడ్డి ఉన్నాడు కదా, అరెస్ట్ చేయాలిగా. సజ్జన రామకృష్ణని కూడా అరెస్ట్ చేయాలిగా. అసలు వీళ్ళంతా కాదండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాలిగా. అరెస్ట్ చేయాలని కూడా కేసు దొరకదా? అరెస్ట్ చేయాలంటే పెద్ద విషయం ఉంది, చేసి ఉండేవాళ్ళు కదా. అసలు ఇప్పుడు ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? అసలు సందర్భం లేదు. అంటే నేను లైవ్ నెట్లో ఉన్నాను, నేను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నాను. అంటే రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి స్కిప్ అయ్యాడేమో, ఇక లేదేమో ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కామైపోయింది అని ప్రభుత్వం తరపున తను చేసుకుపోతుంది. ప్రజలు కూడా ఇక వైసీపీని మర్చిపోతున్నారు, జగన్ని మర్చిపోతున్నారు అనేటువంటి ఒక భయం. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. నేను ఉన్నాను, ఇంకా రాజకీయాల్లోనే ఉన్నాను అని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఇలా కాదు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేయమనండి. ప్రజా సమస్యలు లేవా? కనపట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం లేవు అని చెప్పి ఇలా ట్వీట్ చేస్తా కూర్చున్నా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా రీఎంబర్స్మెంట్, పీజీ రీఎంబర్స్మెంట్ గురించో, లేదో ఆరోగ్యశ్రీ గురించో, లేదో ఇంకో దాని గురించో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయమనండి. ఒక నాయకుడు బాధ్యత అది. ఎంత మంచి ప్రభుత్వం అయినా అన్ని విషయాలని సాటిస్ఫై చేయలేదు, అన్ని విషయాలని ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఫుల్ఫిల్ చేయని విషయాన్ని క్వశ్చన్ చేసేది ప్రతిపక్షం, మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసేది ప్రతిపక్షం. కానీ ప్రభుత్వం మర్చిపోయిన విషయాలను, ఫుల్ఫిల్ చేయని విషయాలను, ఇంకా ప్రజా సమస్యలను ఎక్కడ ప్రస్తావిస్తుంది వైసీపీ?
ఒక్క ఈ మొత్తం ఈ 2.5 సంవత్సరాల కాలంలో వైసీపీ ఏదైనా ఒక చిన్నపాటితో పెద్దపాటితో ప్రజా ఉద్యమం చేసిందంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనే పేరుతో ఒక ఉద్యమం చేసింది. అవును. అది ఒక్కరు తప్ప ఒక ప్రజా సమస్యను వైసీపీ వెలుగెత్తి చాటింది ఏమని చెప్పండి. ఏం లేదు. ఆ ఉద్యమాన్ని కూడా రాంగ్ ట్రాక్ పట్టించింది. నేను అధికారంలోకి వస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తాననేసరికి అంత క్రియేట్ చేసిన ఉద్యమం కాస్త డమాల మంది మా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మారలేదు స్వామి అని. ఇప్పటికీ పోలీసుల చేత నేను అధికారంలో రాగానే లోపలేపిస్తానని, పోలీసుల చేత పోలీసులు బట్టలే ఓడదీపిస్తానని, సప్త సముద్రాలు దాటొచ్చైనా ఈడ్చుకొచ్చి లోపల పడేస్తానని, తోలు తీస్తానని ఇంకా భయపెడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపెట్టని ఏ రాజ్యాంగం అనాలి? ఇప్పుడు అధికారంలోకి వస్తే మేకల తరాన్ని నరికినట్టు, లేదో గంగమ్మ జాతరలో పొట్టేలు తరాన్ని నరికినట్టు నరికేస్తాం, విధ్వంసం క్రియేట్ చేస్తాం అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ వార్నింగ్లన్నీ ఏ రాజ్యాంగం కింద తీసుకోవాలి? ఏ రాజ్యాంగ స్ఫూర్తి కింద తీసుకోవాలి? ఏ భావ వ్యక్తీకరణ కింద తీసుకోవాలి? ఇది భావ వ్యక్తీకరణ, ఇది రాజ్యాంగ స్ఫూర్తి. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టరా? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయరా? అలాంటి పరిస్థితులు కూడా లేవు, అలాంటి అరెస్టులు కూడా చేయలేదు కదా. అసలు మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ వైసీపీ ఇలాంటి ప్రొవొకేషన్స్ ఇస్తుంది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ రాజ్యాంగం ఇలా మాట్లాడచ్చు అని చెప్పింది? ఏ రాజ్యాంగం ఇలా భావ వ్యక్తీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది? ఇప్పుడు మీకు 10 నిమిషాలు నేను ఉపన్యాసం ఇచ్చేటట్టున్నాను. ఈ 10 నిమిషాల ఉపన్యాసంలో ఒక్క తప్పుడు పదం వచ్చిందా? ఎందుకు రాదు? ఒక జర్నలిస్ట్కి ఎథిక్స్ ఉంటాయి. మనం ఇంతవరకే మాట్లాడాం, మన ఇంత పరిధిదే. విమర్శ వేరు, తోలునాటం వేరు. కానీ వైసీపీ విమర్శ చేయట తోలునాడుతుందే. ఆ తోలునాడమని ఏ రాజ్యాంగ స్ఫూర్తి చెప్పింది? ఏ భావ వ్యక్తీకరణ చెప్పింది? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తీరాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.